జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ సార్ ఒక్కసారి ఇట్లా చూడరా ప్రతిష్టా మహోత్సవ సమయం భక్తులు అమ్మవారికి భద్రతా నమస్కరించి సమర్పించే పట్టు వస్త్రం గోవిందా 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 శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి లక్ష్మీ నరసింహ స్వామికి లక్ష్మీ నరసింహ స్వామికి
వెలసెను ప్రళయ మహోజ్వల జ్వాలా నరసింహుడు. భక్తాభీష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు. సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ బలి బజిరంగి జై బోలో బజిరంగి. బలి 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 బజిరంగి జై బోలో బజిరంగి. పుడితే మళ్ళీ పుడితే అరే పుడితే పుట్టాలి హిందువుగా. పుడితే పుట్టాలి హిందువుగా. మన భారతదేశపు పౌరుడిగా. గుండెల నిలబడ రాముని రూపం. గుండెలో నిలబడ రాముని రూపం. అయోధ్యల వెలిగించు కర్పూర దీపం. అయోధ్యలో వెలిగించు కర్పూర దీపం. గుండెల నిలబడ రాముని రూపం. గుండెలో నిలబడ రాముని రూపం. అయోధ్యల వెలిగించు కర్పూర దీపం. అయోధ్యలో వెలిగించు కర్పూర దీపం. అరే గుడినే గట్టాలిరా రామయ్యది రుణమే తీర్చాలిరా జన్మభూమిది. గుడినే కట్టాలిరా రామయ్యది రుణమే తీర్చాలిరా జన్మభూమిది. తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా. కూటాలు ఎదురైన తల్వారు అరే తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా. దోషంతో రొమ్ము విరిసి ముందు నడవరా. శ్రీరాముని గుడి గట్టెదాకా నిదురబోకురా. పుడితే మళ్ళీ పుడితే అరే పుడితే పుట్టాలి హిందువుగా. పుడితే పుట్టాలి హిందువుగా. మన భారతదేశపు పౌరుడిగా. అరే కేసరి తిలకం నుదుటన పెట్టు. కేసరి తిలకం నుదుటన పెట్టు. హనుమంతుని జెండా చేతిల బట్టు. మంతుని జెండా చేతిల పట్టు. అరే కేసరి తిలకం నుదుటన పెట్టు. కేసరి తిలకం నుదుటన పెట్టు. హనుమంతుని జెండా చేతిలో బట్టు. మంతుని జెండా చేతిల పట్టు. హిందూ పౌరుషమే చూపించరా ఓ తమ్ముడా. హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా. పౌరుషమే చూపించ 200 సంవత్సరాల పైన నిర్మించినటువంటి ఈ దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మళ్ళీ అప్పటి నుంచి కూడా శిథిలావస్థకు చేరిపోయిన తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిసి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఇది ఎండోమెంట్స్లో ఉంది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ మళ్ళీ తిరిగి గుడి నిర్మాణం జరగడం, ఇక్కడ పెద్దలందరూ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలన్నీ జరిపించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన సమయంలో గుళ్ళు హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దేవుడు ఉన్నాడని నమ్మితేనే మనం మాట్లాడినా మనం చేసే పనులు కూడా ప్రతిదీ కూడా తప్పు, ఇది రైట్ అనే ఆలోచన మనకు వస్తుంది. ఎంతసేపు మనమే దేవుడు, మనమే అధికారం ఉంది, మనమే చేయాలనుకుంటే ఆ భగవంతుడు అనేవాడు లేడనే జాసికి వచ్చే టైంలో కరోనా అనే మహమ్మారి వచ్చిన తర్వాత భగవంతుడు అంటే ఏంటో కూడా జనానికి అర్థమైంది. మరి ఆ ధర్మలో అన్ని కూడా అన్ని దేవాలయాన్ని పునర్నిర్మాణం, భగవంతుని యొక్క భక్తి, భగవంతుని భక్తి, మరి అన్నీ కూడా విశ్వాసాన్ని పెంచుకుంటూ ఎవరైతే ఈ కార్యక్రమాలన్నింటికి దాతలుగా వ్యవహరించి మరి ఆర్థికంగా సహాయం చేసిన దాతలందరికీ తాడేపూడెం పట్టణం పాతూరు వాస్తవులే కాకుండా తాడేపూడెం కాన్స్టిట్యున్సీ ఆంధ్ర రాష్ట్రం అంతా బాగుండాలని, లక్ష్మీ నరసింహస్వామి అందరినీ చల్లగా చూడాలని చెప్పి, ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి, తాడేపూడెం పట్టణాన్ని ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసే శక్తి నాకు ఇవ్వాలని చెప్పి, నా ప్రజలందరూ సుఖంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. భోజనాలు మొత్తం ఎవరికీ సంబంధం లేకుండా మరి
కొవ్వూరు గాంధీరెడ్డి గారి కుటుంబ సభ్యులసే అన్నదానం జరపబడుతుంది. వారి కుటుంబానికి కూడా తాడేపూడి కాన్స్టిట్యూన్సీ తరపున నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ మంచి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకున్నందుకు, ఈ మంచి కార్యక్రమం చేయించినందుకు ఎప్పుడూ ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. వేయించేసినటువంటి సుమారు 300 సంవత్సరాల నుంచి అతి పురాతనమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈరోజు ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుతూ ఈ ఆలయం ఎంతో ప్రతిష్ఠ చెందింది. గత 300 సంవత్సరాల నుంచి ఉన్న ఆలయం ఈరోజు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆలయం ఈరోజు పునర్నిర్మాణం జరుపుకోవడం జరిగింది. వేలాదిగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించడం జరిగింది. అలాగే కొవ్వూరు గాంధీరెడ్డి గారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు భారీ అన్న సమారాధన ఉంది. అలాగే సాయంత్రం స్వామివారికి కళ్యాణం ఉంటుంది. అందరూ భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఇక్కడికి విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ అయినటువంటి మన బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి తలపెట్టిన మన కొవ్వూరి గాంధీరెడ్డి గారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రజలందరూ దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థించున్నాం. జై శ్రీమన్నారాయణ. సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి వస్త్రాలు సమర్పించినటువంటి ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే ఈరోజు ఆలయ నిర్వాహకులుగా ఉన్నటువంటి దోసంపూడి రమేష్ గారు, అలాగే ఇక్కడ 10 రోజుల నుంచి సుమారు నెల నుంచి కష్టపడుతున్నటువంటి బలశ్రమ గుడి, అలాగే ఉత్సవ కమిటీ, మన లక్ష్మీ నరసింహస్వామి గుడి సత్సంగ కమిటీ సభ్యులకి, అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి, అలాగే మండప నిర్మాణానికి సహకరించినటువంటి కొవ్వూరు గాంధీరెడ్డి గారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుమారు 10,000 మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉంది. అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీ. పాతూరులో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో జరుగు విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. మరియు తాడేపల్లిగూడెంలో ఉన్న భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. జై శ్రీమన్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో పాతూరులో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్ఠా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. అలాగే ఈరోజు 13 నిమిషాలకు ప్రతిష్ఠా కార్యక్రమాలు జరిగినవి. అలాగే ఈ ప్రతిష్ఠా కార్యక్రమాలు అన్నీ కూడా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నవి. అలాగే ఈరోజు ప్రతిష్ఠ అయిన అనంతరం కొవ్వూరు గాంధీరెడ్డి గారి కుటుంబ సభ్యులకి గొప్ప అన్న సమారాధన జరుగుతున్నది. కావున ఈ ప్రతిష్ఠ కార్యక్రమం వచ్చిన భక్తులందరూ అన్న ప్రసాదం సేకరించి వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. सदाम्बोधिवासं कलपुष्पहास
भजेऽहं समस्तामरेशं धिदेवाभकेशं जगद्बिम्बलेशं हृदाकाशदेशं सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेऽहं शरच्चन्द्रबालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं सदाम्बोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं रमाकण्ठहारं श्रुतिभ्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोव्यस्वरूपं धृतानेकरूपं भजेऽहं जराजन्महीनं परानन्दपीनं समाधानलीनं सदैवानदीनं జై శ్రీరామ్. మరి ఈరోజు మనకు పురాతన దేవాలయమైన నరసింహస్వామి దేవాలయం పాతూరులో మరి రమారమి 300 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం కడతాం. దీన్ని నూజివీడి జమీందారులు ఇక్కడ స్థాపించారు. మరి అప్పటి నుంచి కూడా దీని ధూపదీప నైవేద్యాలు చక్రంగా జరిగే విధంగా బ్రాహ్మణ వంశానికి కూడా ఇక్కడ కొంత ఆస్తి రాసి వాళ్ళని కూడా స్థాపించడం, అలాగే దేవస్థానం కూడా 12 ఎకరాల భూమి కూడా అప్పట్లో దేవస్థానానికి జమీందారులు ఇవ్వడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఈ తాడేపల్లి గ్రామ అభివృద్ధితో పాటు గుడికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉండి మరి కొవ్వూరి గాంధీరెడ్డి గారి సహకారంతో ఆయన తండ్రి గారు కొవ్వూరి నరసారెడ్డి గారు ఈ గుడికి ఎన్నో సౌకర్యాలు చేస్తూ మరి ఆయన ఈ గుడిని ప్రత్యేకంగా దత్తత తీసుకున్నట్టు ఎదురుగా గజస్తంభను కానీ ఆంజనేయ స్వామి గుడి కానీ ఆయనే కట్టించి దానికి ఎంతో నిష్ఠతో పూజ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మరి దీన్ని పునర్నిర్మాణం చేయడానికి మరి ఇక్కడ భక్తులందరూ కూడా ఎవరితో ధనుర్మాస పూజలో ఉన్న భక్తులు ఉన్నారో ఇంచుమించు 30-40 మంది వాళ్ళందరూ కూడా తలో ₹1,00,000 వేసుకుని మరి గుడికి దాని ద్వారా ప్రభుత్వ నిధులు కూడా తీసుకుని మరి అప్పుడున్న ప్రజాప్రతినిధులు ఆ సహకారంతో ముందుకెళ్తామని ధీమాతో ఉన్నారు. ఏదైనా మన తాడేపల్లిగూడెంకి ఒక ఆస్తి లాంటిది. ఎందుకంటే దేవస్థానం మరి పురాతన దేవస్థానం కానీ శాంతి నరసింహస్వామి, మరి యాదగిరి నరసింహస్వామి కానీ సింహాచల నరసింహస్వామి ఎలాగో అలా ఇది కూడా మనకి
ఈ చుట్టుపక్కల గ్రామాలకు కానీ మన పట్టణానికి కానీ ఎంతో పురాతన నరసింహస్వామి కానీ కమిటీ వారిని అందరికీ కూడా నేను ఇంకా దీని ఇంకా శ్రద్ధతో నిత్య దీపదీప నైవేద్యాలతో బ్రాహ్మణులకు కూడా చక్కటి సౌకర్యాలతో ఇల్లు కట్టి, ఎందుకంటే వాళ్ళ పురాతన వంశం పరంపరంగా వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చక్కగా చూసుకుని ఈ గుడి నిర్మాణంలో పాలు పంచుకున్న దాతలందరికీ, భక్తులకి, గ్రామ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆ శాంతానంద స్వామి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు ఇచ్చి సుఖసంతలు చూడాలని చెప్తూ ఈ కమిటీని ప్రత్యేకంగా ఆ స్వామి కరుణాకటాక్షలు ఉండాలని, రాబోయే రోజుల్లో ఇంకా ఘనంగా ఈ ఉత్సవాలు చేయడానికి ఈ కమిటీకి పూర్తి శక్తులు ఇచ్చి ప్రజలందరిలో ఉండాలని, మేము కూడా స్వామివారికి పూర్వం నుంచి భక్తులం కాబట్టి మా తండ్రి దగ్గర నుంచి కూడా దీనికి పెద్దగా మేము కూడా సహకరిస్తూ ఈ గుడికి మేము మా తండ్రి దగ్గర నుంచి కూడా మా కుటుంబాలన్నీ కూడా ఈ గుడి భక్తులం కాబట్టి మేము ఎప్పుడు కూడా మీకు సహకారంగా ఉంటామని తెలియజేస్తూ జై శ్రీరామ్. శరణమయా ఓ యాదగిరి నరసింహ, శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. యుగమున ఈ గిరిపైనే తపమునరించెను యాద ఋషి, ధరాతలమ్మున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి. ఈ గుహలో వెలసెను ప్రళయ మహోజ్వల జ్వాలా నరసింహుడు, భక్తాభీష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు. సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. నమో నమః నమో నమః, నమస్కరించెను 4 దిక్కులు, నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కలు. గోపుర రూపము దాల్చినది ఆ దివ్య సుదర్శన చక్రము, మంగళహారతులిచ్చినది మహాకాల చక్రము. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. వామన రూప బలరామానుజ, బౌద్ధ కల్కిధర భీకర వేష, శ్రిత పరిపాలక, దారిద్ర్యనాశ, ధర్మ సంస్థాపక, దశవిధ రూప, అసుర మర్దన, ఆశ్రిత పాలన, కరుణా సాగర, కారుణ్యమూర్తి, లక్ష్మీ వల్లభ, లక్ష
లక్షణమూర్తి లావణ్య రామ పాప వినాశ శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత లక్ష్మీనాయక అహోబిలేశ ఇవాళ ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అంటే మన తాడేపల్లిగూడానికి పురాతనమైన ప్రాంతంగా పాతూరు అన్న దాంట్లోనే అర్థం. ఇది పురాతనంగా ఈ తాడేపల్లిగూడానికి మొట్టమొదటి ప్రాంతంగా లెక్క. అటువంటి పాతూరు ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం మరి చారిత్రక ఆధారాలతో సహా ఇక్కడ దొరికినప్పుడు ఈ ఆలయానికి ఎంతోమంది వేలాది మంది భక్తులు ఉన్నారు. దీనికి భూమి కూడా ఉంది. ఇది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉంది. అర్చకులకి కొంత వాళ్ళ యొక్క అర్చకత్వానికి వాళ్ళ జీవనోపాధికి కొంత భూమిని కూడా ఏర్పాటు చేసిన ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ ఆలయానికి భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ మరి ఉత్సవాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనడం, అన్ని రకాలుగా కూడా స్వామివారిని సేవించుకోవడం జరుగుతూనే ఉంది. కానీ స్వామివారు రోడ్డు కంటే ఒక 3 అడుగుల లోతులో లోపల ఉండిపోయారు. స్వామివారి అంటే ఎప్పుడు చూసుకుంటాను నేను కూడా, మా కుటుంబం అంతా ఎప్పుడు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం ఇక్కడ విశేషమైన పూజలు చేయించుకోవడం ఉన్నది. కొన్ని 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి అనాదిగా వస్తూనే ఉంది. కానీ భగవంతుడిని ఎలాగ పైకి తీసుకురావాలి అంటే ఆయనే నాకు దారి చూపించి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా చేసినప్పుడు ఇక్కడ నేను ఈ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని ఎలాగైనా సరే అభివృద్ధి కార్యక్రమం చేయాలని ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీ వారిని పిలిచి గుడిని అభివృద్ధి చేద్దాం, మీరు అందరూ కూడా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడండి అని చెప్తే కమిటీ వారు అందరూ కూడా నిజంగా ఎంతో ముందుకొచ్చి గుడి నిర్మాణం చేయడానికి ముందుకొచ్చారు. ముందుగా 1 కోటి రూపాయలు శాంక్షన్ చేశాం. కానీ నాకెందుకో ఇంత పురాతనమైన ఆలయం రాజులు మహారాజుల కాలంలో ఎప్పుడు ఇక్కడ నిర్మాణం చేశారో తెలియదు. మళ్ళీ అటువంటి శిల్పకళతోటే దేవాలయాన్ని రాజుతో నిర్మాణం చేస్తే చిరస్థాయిగా కొన్ని 100 సంవత్సరాలు స్వామివారి ప్రజలకి ఆశీర్వాదాలు ఇస్తూ దర్శన భాగ్యం ఉంటుందని ఆలోచన చేసి స్టోన్ తోటి కట్టాలని చెప్తే దానికి మళ్ళీ ఇంకొక 40 లక్షలు కావాలని చెప్పారు. అక్కడికి నేను 1,06,00,000 ఇస్తే భక్తులందరూ ఒక 34 లక్షల రూపాయలు భక్తులు ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా ధనుర్మాస పూజలు చేయించుకునే భక్తులందరూ ముందుకొచ్చి మేము కూడా స్వామివారి కార్యక్రమంలో పాల్గొంటామని రావడం అన్నది నిజంగా నాకు ఎంతో సంతోషం అనిపించిందంటే, స్వామి అందరితో అనిపిస్తున్నాడు. ఇక్కడ స్వామివారి వైభవం ఇంకా ప్రబలంగా వెలగాలని ఆ లక్ష్మీనరసింహ స్వామి వారు ఆశీర్వదిస్తున్నారని, ఇది ఒక ఆశీర్వాదంగా ఈ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకి ఈ ప్రాంత ప్రజలకి ఒక అదృష్టంగా స్వామివారు కటాక్షిస్తున్నారు అనుకుని ఈ దేవాలయాన్ని ఇంత ఉన్నతంగా ఎక్కడ ఎంత లోతు పూడ్చాం, ఇది ఎంత లోతులో ఉండేది ఇది. అటువంటిది ఇంత వైభవోపేతంగా ఈ గుడి నిర్మాణం జరగడం అన్నది నిజ వైకానస ఆగమం ప్రకారం ఈ లక్ష్మీనరసింహస్వామి వారి కార్యక్రమాలు జరగాలి కాబట్టి ఆ వైకానస ఆగమంలో నిష్ణాతులైన పండితులను తీసుకొచ్చి ఈ కార్యక్రమాలకి రూపకల్పన చేసి ఇంత వైభవపేతంగా జరుపుతున్నందుకు, ఆ స్వామి ఇంత జరిపించుకుంటున్నందుకు ఆ స్వామికి నేను ఏ రకంగా ధన్యవాదాలు కాదు, ఆయనకి ఎన్ని నమస్కారాలు పెట్టినా ఆయన ఇచ్చిన ఆశీర్వాదం అదృష్టం మనం మర్చిపోలేం. కాబట్టి నేను ఇప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలకి ఇక్కడ ఉన్న పెద్దలకి అలాగే అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ ఆలయం మన తాడేపల్లిగూడెం ప్రతిష్టతోటి ముడిపడి ఉన్న ఆలయం. ఈ ఆలయం అభివృద్ధి అన్నది నిజంగా మనకు ఆ భగవంతుడు మనకి ఒక బుద్ధి పుట్టించి
ఈ ఆలయాన్ని ఇంత అభివృద్ధి పదంలో నడిపించాలి, చేయించాలని ఆయన చేయించుకున్నది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామి అనుగ్రహాన్ని పొందటానికి వచ్చి తరించుకోవాలి. ఇంతటి వైభవోపేతంగా ఈ కార్యక్రమం ఇంత చేయించినందుకు దీన్ని ఇలాగే కొనసాగించి నిర్వహించుకుంటూ ముందుకెళ్ళాలంటే ఏదైతే మాసంలో భక్తులందరూ కూడా ఒక 30-40 మంది ఒక కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమాలన్నీ చేస్తారు. మరింత మంది వాళ్ళని అనుసరించి మరింత మంది ఈ ఐకమత్యంతో ఈ కార్యక్రమాలన్నీ ప్రతి సంవత్సరం విజయవంతంగా చేయాలి. ఇంత వైభవోపేతమైన ఆలయం నిర్మించినందుకు ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామిని దర్శించుకుని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి. 200 సంవత్సరాల పూర్వం ఈ పాతూరు అనే గ్రామం లెక్క అప్పుడు నరసింహస్వామి ఆలయం ఇక్కడ నెలకొల్పబడి ఉంది. అప్పటి నుంచి కూడా ఈ గుడి అతి ప్రాచుర్యమైన గుడి తాడేపల్లిగూడెం పట్టణంలో. మరి అలాంటి గుడిని ఇక్కడ ఉన్న పాతూరు యూత్, అలాగే ఇక్కడ పాతూరులో ఉన్న పెద్దల అందరూ కూడా సహకారంతో గుడి పునర్నిర్మాణాన్ని ఎంతో చక్కగా మరి వైభవోపేతంగా అత్యంత ప్రీతిపాత్రమైన దేవుడు నరసింహస్వామి. ఆయన గుడి ఇంత వైభవోపేతంగా నిర్మాణం చేయడం అనేది చాలా ఈ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ మరి వేళ ఏదైతే ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలకు అందరికీ, దాతలందరికీ, ముఖ్యంగా గాంధీరెడ్డి గారి ఫ్యామిలీ వేళ ఈ ధ్వజస్తంభం ఏర్పాటుకు కానీ, ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు కానీ, అన్న సమారాధనకు కానీ మరి గాంధీరెడ్డి గారి ఫ్యామిలీ సహకరించడం జరిగింది. అలాగే 20 జంటలు ఇక్కడ మరి 50,000 చొప్పున వితరణ చేసి మరి ఆ డబ్బును కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి గతంలో ఉన్న ప్రభుత్వం నుంచి ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పుట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ భారీ ఎత్తున మరి 1 కోటి రూపాయలు నిధులు మరి అంటే 33 లక్షలు ఇక్కడ కట్టితే దానికి 1 కోటి చిల్లరే ఇవ్వడం జరిగింది. అది చాలా ఈ ఆలయ నిర్మాణానికి మరి సహకరించినందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈవేళ ఈ కార్యక్రమాలకి ఇంకా మా శాసనసభ్యులు కానీ నేను కానీ ఇది ఎండోర్మెంట్ గుడి కాబట్టి ఎండోర్మెంట్ మినిస్టర్నే ఇక్కడ తీసుకొచ్చి ఈ గుడికి ఇంకా ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ చేయడానికి మేమందరం కూడా మరి కూటమి ప్రభుత్వం తరఫున మరి మేము వాగ్దానం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ గుడి నిర్మాణం అత్యంత వైభవంగా జరిగింది. మళ్ళీ ఏం కావాలన్నా ఈ గుడికి మరి నిర్మాణానికి ఇంకా మరి వెచ్చించవలసిన అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆ అవసరాలన్నీ తీర్చే దిశగా, అలాగే ఇక్కడ ఉన్న పురోహితులకి చాలా మందికి ఇళ్ళు కావాలి. ఆ ఇంటి నిర్మాణానికి మరి కూటమి ప్రభుత్వం అలాగే మా శాసనసభ్యుల ద్వారా కూడా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ గుడి ఈ దేవుడిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పట్టణంలో కానీ ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కానీ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు కానీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లాలని మరి ఏదైతే ఇక్కడ ఈ పాతూరు ప్రజలు కోరుకున్నారో ఆ ప్రజల కోరిక మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి దిగ్విజయంగా సాగాలని చెప్పి కోరుకుంటూ మరి దేదీప్యమానంగా
వెలగాల్సిన ఈ కార్యక్రమాలన్నీ మరి వేళ ఇక్కడ దోసనపూడి రమేష్ గారు వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నందుకు హృదయపూర్వకంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి ఆతూరు యూత్ చేసే మంచి పనులన్నిటికీ కూడా మరి ప్రభుత్వం తరపున కానీ మా తరపున కానీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి రానున్న రోజుల్లో ఏదైనా మరి ఇక్కడ ఈ గుడి నిర్మాణానికి ఇంకా ఈ గుడిని ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి గానీ మేమందరం కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఎంత వైభవపేతంగా ఈ ఆలయాన్ని నిర్మాణం చేసిన మరి పాతూరు పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈవేళ దర్శనానికై మరి ఎంతో మంది వేచి ఉన్నారు. ఈవేళ అత్యంత ప్రీతిపాత్రంగా ఉన్న రోజు లక్ష్మీ నరసింహస్వామికి మరి లక్ష్మీ నరసింహస్వామి కృపకే ఈ పట్టణంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఇతర నియోజకవర్గాల్లోని కానీ ప్రజలు ఇక్కడ చేరుకుని ఆయన అనుగ్రహానికి ప్రీతిపాత్రులుగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి నేను ఈవేళ మొత్తం నా ఫ్యామిలీతో సహా ఇక్కడికి రావడం జరిగింది.